గంగమ్మ గోలు గంతులు వేయంగా గంగమ్మ గోలు గంతులు వేయంగా పిరపిర కిష్టమ్మ గోలు పట్టుకుంటంగా ఆసర కట్టింది గోలు బాసాగి తింది గోలు ఆసర కట్టింది గోలు బాసాగి తింది గోలు మొదట్లకి ఇస్తయ్యా గోలు పట్టునాడంగా గోలు మొదట్లకి ఇస్తయ్యా గోలు పట్టునాడంగా మొదట్లకి ఇస్తయ్యా గోలు పట్టునాడంగా గోలు మొదట్లకి ఇస్తయ్యా గోలు పట్టునాడంగా గోలు తిరిగా పోవాలే గోలు తెల్లని బాయే గోలు తిరిగా పోవాలే గోలు తెల్లని బాయే గోలు మల్లియ పోవాలే గోలు మరుగులంటి బాయే గోలు మల్లియ పోవాలే గోలు మరుగులంటి బాయే గోలు మా పడికి రామయ్య గోలు మయల దేవుడా గోలు హరి రామయ్య గోలు మయల దేవుడా గోలు పుష్పంగనవరమయ్య అప్పుడు చూడు రాజు పుష్పంగరాజు కాంతమదినమ్మ అవనాల వేటి కమరమార పుష్పంగరాజు ఇంకా తల్లి చూడు కాంతమదినమ్మ వాళ్ళు కోనాలు నిండు కోనాలు నిండు చూడు భార్య బదులు భవనాలు నిండుకున్నారు వాళ్ళు నేను మాట్లాడతాను కుయ్యాలకు నా మాట లేదా ఉన్నాయి కానీ నా మాట ముచ్చట బంద ఏ మాట నీదేమో నా వెనుక నన్ను పక్క పెట్టు ఏ అసలు అప్పు నన్ను పక్క పెట్టి నీ సంగతి చెప్తా ఏడు కాయ అంటావు 7 కోట్ల రూపాయలు పెడతా అంటావా నా తాడు పెట్టుడే కాలో సాగబోయే ముంచుడే నువ్వు మాట్లాడు నీ మాటని కాదా ఒక్క మాటని మాట్లాడతా మాట్లాడు కొడగా మైబారా నీ అవ్వ పిల్ల కొరకిన రోజు పోతారు నన్ను దోశ గట్ట వేయడం చూసుకొచ్చుకోబోదు పొల్లరు కొడుకా కొడుకా నీ పొల్ల క్యాబిన్ వేసుకొని వస్తున్నావు అయిందా ఖాయం అయింది ఖాయం అయిందిరా అక్కడ నేను ఎప్పుడు నచ్చింది ఇది ఏం పండుగ ఇయ్యారా ఫోటో ఫోటో పూల ఫోటో చూడు ఆ పిల్ల ఫోటో తెచ్చిన చేతికి ఇచ్చిన కొడుక చూడవంటే పిల్ల చూడవదే ఎంత ముద్దుగా ఉంది పొడిచే పొద్దు మీద ఇది పూజ తంగడే పున్నపు ఇంట్లో ఊర పెద్ద చంద్ర పెదవులా అంట ఆడి దానికి ఆంద సన్నములు చెప్పది ఆడి దానికి ఆంద సన్నములు చెప్పది ఎక్కడ తీరు దాని సాధి చక్కటి పిల్ల ఉన్నది పిల్ల ఉన్నది నాన్న ఎవరో పిల్లని పిల్ల ఉన్న ఈ పిల్ల అనగా ఎంత ముద్దుకుంది నాన్న ఊరే ఈ పిల్లది పెళ్లి ఎప్పుడు మీరే పెళ్లి నాకు ఎప్పుడు పెళ్ళన్నాడే వరపోయాడు పూలు పళ్ళు అన్నాడు కొడుక ఇదే పురాంగనారు వీళ్ళ బాబు పేరు పురాంగమారా వాళ్ళ భార్య పేరు పునమ్మదేవి పునమ్మదేవి కన్నా బిడ్డ పిల్ల పేరు రజనీదేవి నీ పెళ్లి అంటే ఇవాళ ఏం పండుగరా ఇలా ఆకాశి మళ్ళీ ఆకాశం కూర ఉన్నది ఆడాదిగా రేపు మామ పెట్టుకరా పోయి పొలం నీళ్ళు పెట్టుకరా రేపు మాపు శివరాకనేవా నాకు కాలు మూరే నా కేలు మూరే అంటే కాదరా పిల్ల పొడ చూసేవారు కానీ ముద్దు రేపు ముద్దుకుంది పొల్ల నాడు ఊరికి రేపు మా పెట్టుకరా పోయి కొడక మైబారా ఈ ఆదివారం కాదు మళ్ళీ ఆదివారం లస్కో మధ్యలో ఒక ఆదివారం ఉందా మళ్ళీ ఆదివారం పెళ్లి ఆదివారం పెళ్ళి అరే నా పెళ్లి దగ్గర వచ్చిన ఫోటో చూడంగానే పిల్లగానికి పెళ్లి వినగాలి వచ్చిన వచ్చింది ఫోటో పట్టుకుని ఊళ్ళో నా దోస్తులు కొడుకలే గిడకలే ఆగాదు కొడుక మీ ఆయకేంద్రో ఈతలు అంటుంది అమ్ము అదే 7 ఆగు చెప్పకుండా
వాడు అన్ని మర్చిపోయాడు ఉడుతురేనా? ఏ కాదు ఆగి ఉడుతురేనా? ఏ ఉడుతుడే అలుకు అలుగు అలుడే నీళ్ళు కాబెట్టుడు కాయ పెడతా ఈ ప్రాణం ఈ ప్రాస్తా జెండు బాగా తెచ్చి కాలే రాస్తా ఆదుకున్నదా ఆదుకున్నది కొడుక 7 అరే అరే బాబు ఏది నీకు సగుసా అంటే మీ మమ్మీ అంటారా ఒక్కనొక కొడుక ఎన్ని ఆటలు వేయాలి మనం బ్యాండ్ పెడదాం డీజే పెడదాం ఎన్ని టెంట్లు వేద్దాం ఎన్ని కోళ్ళ కొద్దాం ఎన్ని గొర్రె కొద్దాం అని కదా విచారణ చేస్తాను కనాడి కొడుకు బాధపడుతున్నావు బాబు మనం పోయి సేవ నానే ఇక్కడ ఉండి అలవాటు అన్ని దిగాలి ఇక్కడనే ఒక్కసారి అలో అంటే అన్ని వండ నేను ఒక్కసారి అలో అంటే ఇది ఒక్కసారి అలా అంటే అన్ని అంటే అన్ని వండుడే ఇక కానీ కాంతమాని పెళ్లి అయ్యాక నీ చిచ్చా పెట్టిన సెల్లు లేకపోతే అబ్బో నువ్వు తీటప్పుడు ఎప్పుడు ఆన్ చేస్తావా అచ్చిం తీసి నాకు ఇది దాచుకుంటా నా సిమ్ము సిమ్ అయ్యా అయ్యారు ఆటి బుర్ర ఏం చేసుకోవాలి నేను ఎందుకంటే నేను నమ్మ నేను సరే కొడుక పొడ పట్టుకొని ఉన్న ఉరికొచ్చి నా పెళ్లికి ఈనాడికి ఈనాడు పిల్ల పొడ చూపిస్తా ఉన్నాడట పట్టుకొని ఊళ్ళకు వచ్చినాడా ఊళ్ళకి వచ్చిన పెళ్లికి ఈనాడు పిల్ల పూట గిద్దరు చూపించుకుంటా ఊరని తిరుగుతాను పిల్లగాడు వైపు సంబరపడుకుంటా సమూర పడవటి సంతోష పడవటి సంబర పడకుండా మైపాలు అది కూడా తిరుగుకుంటా ఉండదు గారి అరే మైపాల మారా నా పెళ్లి గీరో గీరో అందరితో చెప్పుకుంటా ఊళ్ళో ఉండాలి అప్పుడు మరి అన్నమాట అట్లా ఉన్నాయి 7 కోట్ల రూపాయలు ఎదురు కట్టం ఇస్తున్నాడు ఒప్పుకున్నా కదా నేను 7 కోట్లు పంపుతా అని ఎట్లా మరి ఆ పెళ్లి తయారు చేస్తున్నా అని భార్య తెలియకుండా కొడుకు తెలియకుండా 7 కోట్ల రూపాయలు బ్యాగులో మరి ఆ డబ్బు పెట్టిండు బిడ్డ మంత్రి పొలాంగి నగరం వెళ్ళిపోయి మా ఎప్పుడు మరి పొలాంగి మారా గిడ్డ పిచ్చిరమ్మనుడు తోటే డబ్బు పట్టుకున్నాడు ఎక్కడ వత్త ఉన్నాడే అమ్మా పొలంగి నగరం వెళ్ళిపోయా పొలంగి రాజుకు ఈ డబ్బు ఇచ్చి వస్తానా అని మంత్రి బయలునా అల్లల్లా నేరడి జమీదారి కోయిలా వాళ్ళ నేరడి జమీదారి కోయిలా డబ్బు పట్టుకున్నాడే జమీదారి కోయిలా డబ్బు పట్టుకున్నాడే జమీదారి కోయిలా జమీదారి కోయిలా పొలంగి నగరం పుట్టి ముందు నచ్చిండే రామా అయ్యా పొలంగి రాజా బసలు బాగా తగ్గించు ఎక్కడికి వెళ్ళి తెచ్చినావు ఏంటిది ఇది మియాపుడు పుష్పంగా మాల 7 కోట్ల రూపాయలు వస్తుంది పుష్పంగా మియాపుడు 7 కోట్ల రూపాయలు దాచుకోపోతే 7 కోట్ల రూపాయలు ఇచ్చింది అడయ్యా ఇంత చక్కనోడయ్యా వాడు ఎంత మనసున్నవాడు చెప్పిన విధానంగా 7 కోట్ల రూపాయలు పంపుతానన్నాడు పంపించిండు ఇయ్యగానే పట్టుకొని పోతాను ఇయ్యాల రేపు దొంగ దూర భయం నీకే ఇంట్లో పెట్టుకోకపోతే మరి ఇయ్యాలనే కొంత పోతానం అయితే ఇంట్లో పెట్టుకోకపోతే నేను చెప్పేది ఇవాళ రేపు రోజుల మధ్యలో దొంగ దూర భయం ఉన్నది నీకే ఏరుకుండాలి నాకే ఏరుకుండాలి ఈ 7 కోట్ల రూపాయల ముచ్చట దొంగనుడు తక్కువనా వాడు ఆసురు పెండలు లాబట్టి గుడిసెలు వచ్చి నీ డబ్బు తెచ్చుకోపోతాడు డబ్బు పైలో ఉంటానా నీకే తెలుసుండాలి నాకే తెలుసుండాలి
మరి నీకే ఏరుకుండాలా నాకే ఏరుకుండాలా మూడో మనిషికి తెలియదు వాసనలా వాటి ఎత్తుకపోతారు ఉంటాను రాత్రి నువ్వే వచ్చేవరు మూడో మనిషికి తెలియదు అంటారు వాసన లావచ్చేది కూడా చెప్తాను అంటే ఎక్కడ లావచ్చే బాబు గారి ఎప్పుడు లావచ్చే అరే సాగుబుద్ధి నాకైతే లావచ్చేది కూడా చెప్తాను మేము అన్నాక సప్పుడే కాచి దీన్ని పట్టుకో చెప్తానే పైన చెప్తారు ఇగో నీ గక్క జరిగిన దురాచన ఆకలి అవుతుంది నీ భార్య చేత అన్నం పెట్టా తింటా తింటా కొడుక దాని చేత తింటే నువ్వు మళ్ళా మర్చిపో గంట మంచిగా ఉంటుందా మంచిగా అబ్బాయిలు ఒక బుక్ ఎక్కువ తినాలి దాని చేత తిన్నాం అనుకో మళ్ళీ ఎల్లుండే అదే రుచి అంటే రుచి ఏ కూర అంటాయా రుచి అంటే రుచి అందరూ కూరగాయలు కోసేస్తారు కదా అంకాయలు టమాటాలు బెండకాయలు ఇది కోసేది బిడ్డ కొరికేస్తుంది నీ కూర కట నేను మళ్ళీ ఎల్లుండే రావన్నట్టు అల్లం వెల్లిగడ్డ ఇవి అన్ని నూరుతారు గ్రైండర్ పడతారు ఇప్పుడు వెనకడ నూరుకుని ఇప్పుడు గ్రైండర్ ఇక ఇది నూరి డబ్బలు పెడితే బూజు పడతాయ్యా అల్లం పెట్టు మనం పెడదామంటే బీరువా ఫ్రిడ్జ్ లేదా ఏం లేదా అని ఇక ఎప్పటిదప్పుడే తెస్తుంది కసపిస నవిదాన్ని తెస్తుంది రోగలికి ఆ తెచ్చడానికి పని వీటికి ఇక దానికి దీనికి అల్లం వేస్తావు కూడా నీ కూరద్దు నీ తీరద్దు ఎక్కడ హోటల్ కాడ తిరిగిపోతుంది బెండకాయలు మంచి కొరికింది ఏది బెండకాయలద్దు నీ దొండకాయలద్దు ఏ అద్దుగా వీడు కట్టెడు తింటే మీరుతో నేర్చుకోరు ఇక చుట్టుపక్కల మీ తాను దెబ్బకే పోతాడు మన బియ్యం వస్తాయి అచ్చిన ధనమత్రికలు వెళ్ళిపోయిన తర్వాత 7 కొట్ట డబ్బులు చూసిండు డబ్బులు చూసే వరకు వెళ్ళినప్పుడు చూసిన ఈ డబ్బును దేశం వెళ్ళినప్పుడు చూసిన ఈనాడు నా బిడ్డ పిల్లల కళ్ళకు కనబడ్డది అనుకున్నా డబ్బును కళ్ళకు అద్దుకున్నాడు కళ్ళకు అద్దుకుని అల్లకెళ్ళి ₹1 తీసి భార్య కోసం సిగరెత్తాడు బిడ్డ పెళ్ళని అల్లకెళ్ళి ₹1 తీసి బిడ్డ పెళ్ళని తను ఒక కొత్త దూరం తెచ్చుకుంటలేదు నా సొంత ఖర్చు వాడుకోవద్దన్నాడు ఆ బిడ్డ చేసి అవతలకి దాడిచ్చి నువ్వు కావాలంటే రంగుల బట్టలు తెప్పించి ఎగిరేసిన మొదలు పెట్టిన ఎగుర పెట్టి ఎంత ముద్దుగా డెకరేషన్ అది డెకరేషన్ మొదలు ఆడపాడగా చాలా ఆడపాడగట్టాల మీద చూదమాడ కాదుమాలు రాజుమాలు రంగుమాలు అశోకములు మిత్రుల మహోత్సవ బంగులాలు ఆహా ముత్యాలతో పెళ్లి బండి చేపిస్తా ఉన్నాడే ముత్యాల పెళ్లి బండి ఎంత ముద్దుకుంది మేఘాలు దిగచ్చినట్టు రవ్వలాంటి తిరుపులు రాలినట్టు అవసరు వచ్చి ఆలినట్టు రెపరెపరెపరెప తిరుకలు లేచిపోయినట్టుగా అబ్బా ఆ తుప్పులకి దొరికినట్టుగా అంత ముద్దుగా అంత ముద్దుగా అంత ముద్దుగా తయారు చేసి వేరే ఒక్క పల్లాకి తెప్పించిన 10 మంది పెట్టుకోలేదు సిండు ఉడక పెట్టవాళ్ళ పల్లాకి ఎత్తుకొని పుష్పంగా నగరం పోయి పిల్లగాన్ని ఎంత పెట్టుకారు అమ్మనంగానే పల్లాకి ఎత్తుకొని 10 మంది పెట్టుకొని ఎక్కడ వచ్చిన పుష్పంగా నగరం అమ్మ వాళ్ళు వస్తా ఉన్నారు వాళ్ళు వస్తా ఉన్నారు పుష్పంగా నగరంలో మన పల్లాకి దించిరి
తయారు చేసి తోలుకొని పోదాం అన్నప్పుడు ఆడ పెళ్లి కొడుకైన మైపాలరా ఆడ మైపాల పెళ్లి కొడుకైందా అప్పుడు వరకనే పిల్లగాని మైపాల పెళ్లి అంటే కాపుకర్ర మాదిరి మాది సాగ కుమ్మరి కమ్మరి 10 మంది చాలి వాళ్ళు గుర్రాలు 7,000 కాలారి 300 గుర్రాలు 3,000 గురుగుతురు 2 గుర్రాల బాగు కంచు మించి మోగంగా గంట మేరీలు మోగంగా పిల్లగాడు పెళ్లి కొడుకై పల్లాగిన కూర్చున్నాడా అలాగే ఎత్తుకోని అప్పుడు 10 మంది బెత్తోలు వరగనే 110 మంది బయలుల్లి ఎక్కడ కూడా ఉన్నారు ఎక్కడ కూడా ఉన్నారు పొత్తుల మధ్యలో దాడుతున్నారా లోపల ఎవరు కొల్ల కాడ దిగువైతే ఉన్నరే మళ్ళాకిన కాలం అత్తగారు ఆకిట్ల పెట్టిన మైపాలరాజు అత్తగారే బంగుళాలను కళ్ళ చూసేరా నాకెట్లా అడుగు పెట్టి అత్తగారు బంగుళాలు చూసే వరకు ఆ బంగుళాలు చిత్రంగా ఉండే కత్తి అనుకుంటాను దగ్గర పిల్లగానికి తెలియదు కత్తిగా వట్టలతోనే బంగుళాలు అనుకున్నాడు కానీ దగ్గర తెలియక బంగుళాలు తెప్పించి వేసిపోతా ఉన్నది చిత్త ముట్టుగా బంగుళాలు రా బంగుళాలైనా అత్తగారి బంగులు ఎంతగా ముట్టుకున్నదే రామా మంత్రి అయ్యా మైపాలా ఇది మా అత్తగారు బంగులేనా ఇది మీ అత్తగారు బంగులే అబ్బబ్బబ్బబ్బ మా బంగుల కన్నా 7 ఇములు ఎత్తున్నట్ట అద్దరి మీద దూదమాడ తాజ్మహల్ రాజమహల్ రంగమాల అచ్చోగోలు మిద్దులు బొంతులు బంగ కళ్ళు వేయి తిరిగిపోతాను ఇంత ముద్దు కట్టినట్టే అబ్బా 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 అయ్యా మైపాలా ఇంకేం చూసినావయ్యా మీ అత్త మీరు అత్త రాస్తే ఇంకేం చూసినా బంగ్లా చూసి అబ్బా అంటారు హైదరాబాద్ 60 ఎకరాల అంగుల తోట ఉంటే అది కాతలే పూతలే అని మొత్తం కొట్టేయించిండు మీ మామ 60 ఎకరాల అంగుల ధర కొట్టేసిండు కొట్టేసి కొత్త ఇత్తనం పెట్టిండు ఏంటిదో మొన్న పేపర్కి వచ్చింది ఆ ఇత్తనం పెట్టిండు తప్ప నా ఇత్తనం పేరు చెప్తే ఇక్కడ ఈ నగరగొమ్మలో వాళ్ళు పెట్టుకుంటే ఎట్లా మనం బతిని గొప్పరా బిడ్డ అందరు బతిని గొప్ప అందరు పెట్టుకోవాలి అందరు బతనే సంతోషమే ఏదో కాదు సార్లు పెట్టి సర్కార్ తుమ్మ నాటిండు సార్లు పెట్టి సర్కార్ తుమ్మ నాటిర్రా ఇది బాగా వస్తాను అదే గలగలగలగలగల అరే 3 పనులు ఏం చేస్తున్నా అది ఏడిదో 3 పనులు అంటే ఎండాకాలం మీద దొడ్డికి లొటాడుకొని పోయినాం అనుకో పొద్దుడుకుంటే అంటే ఇక సెల్ పట్టుకొని పోయినాం అనుకో చల్ల ఇక చిచ్చపావుడే సెల్ ఇక ఆయన కింద కూర్చుంటే ఇక కాయమా మేకలకు గొర్రెలకు పందులకు ఇక కట్టెమో పొయ్యిలకు 3 పనులు చెప్తాను ఇంకేం చూసినావయ్యా చెడిపోయిన హార్వెస్టర్లే షాపులో 90 లక్షలున్నాయి నడిచేటి లెక్కేలేవు ఖరాబ్ అయిన అంటే మంచిది పాయకాన్ రూమ్ లో 12 ఫ్యాన్లు ఇంట్లో ఇక లెక్కలేదు ఇక ఇంకేం చూసినావయ్యా అరే మీ అత్త మామ మొన్న 90 ఎకరాల పత్తి పెట్టింది పేర సంవత్సరం 90 ఎకరాల పత్తి నేను 5 ఎకరాలు కొడితేనే మందు కొట్టది 90 ఎకరాలు ఎట్ట కొట్టిర్ర మందు 90 ఎకరాలు ఏ పటేలు ఇందిరా అరే 90 ఎకరాల పత్తి ఏమంటే మందు కొట్టంగా పురుగు తీనంగా మందు కొట్టంగా పురుగు తీనంగా 1/4 కిలో పచ్చడి అడిగా 90 ఎకరాలలో 60 క్వింటాలు
ఓ 60 పావుకి లేదు తాగి అరే నేను పురుగునే పట్టాడు మందు కొట్టిన బట్టే మీ మామని చేయండి అత్తనం చేయంటాను ఇక పత్తి అది ఆ లారీ ఇసుకొచ్చిండు ఆ లారీలో తొక్కి 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 ఎక్కడ కొట్టి